వెళ్ళు. నా పేరు చలపతి సార్. నేను గుణదల్లో ఉంటాను సార్. నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని సార్. నాకు కొడుకు కూతురు సార్. నా కొడుకు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు సార్. సంవత్సరం క్రితం యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు సార్. అతని కంపెనీ వాళ్ళు నాకు 5 లక్షలు ఇచ్చారు సార్. ఆ డబ్బుతో నా ప్రావిడెంట్ ఫండ్ కలిపి గుణదల్లో స్థలం తీసుకుని ఇల్లు కట్టుకున్నాను సార్. మా ఇంటి పక్కన నాని అనే ఓ బిల్డర్ కొత్తగా ఒక కాంప్లెక్స్ కడుతున్నాడు సార్. ఆ కాంప్లెక్స్ కి స్థలం చాలట్లేదని మా ఇల్లు ఖాళీ చేయమని రోజు వచ్చి మమ్మల్ని అందరినీ బెదిరిస్తున్నాడు సార్. భయంగా ఉంది సార్. ఎవడా నాని? ఒకప్పుడు కంచికి చెల్లలో వాడు చిన్న షీటర్ ప్రసాద్. ఈ మధ్య గుణదల్లో అడిగెట్టి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. లాయర్ గారు, ఒకసారి మన కృష్ణను వెళ్ళి ఆ గుణదల నానితో మర్యాదగా మాట్లాడరమ్మని చెప్పండి. రేయ్, కాళీగారు మర్యాదగా మాట్లాడరమ్మని చెప్పారు. లోపల పెట్టు. నిన్ను కలవటానికి కాళీగారి మనుషులు వచ్చారన్నా. అయితే ఏంట్రా రాని? నమస్తే సార్. ఏంటమ్మా? కాళీగారు పంపించారు మీతో మాట్లాడరమ్మని. ఖాళీ రియల్ ఎస్టేట్లో దిగాడా? ఓసారి ఆఫీస్కి వచ్చి కలవమను, మంచి స్థలం ఇప్పిస్తా. సార్, చలపతి మీ అంత పెద్దోడు కాదు సార్. కష్టాల్లో ఉన్నాడు. అర్థం చేసుకొని ఆ స్థలం వదిలేయండి. వీళ్ళ గొడవ ఏంట్రా? ఇచ్చేది వాడు, తీసుకునేది నేను. మధ్యలో మీకేంట్రా? ఒకప్పుడు కంచికచర్లో నేను కత్తి పట్టి తిరిగినోడ్నేరా. ఏదో ఇప్పుడు డీసెంట్గా రియల్ ఎస్టేట్లోకి దిగాను అంతే. అంటే ఆ స్థలం వదలడం కుదరదా సార్? ఎండన పడి వచ్చినట్టున్నారు. కింద ఫ్లోర్లో మా వర్కర్స్ భోజనం చేస్తున్నారు. మీరు వెళ్ళి నా పేరు చెప్పి తినెళ్ళండి. వద్దు సార్, మేము బయలుదేరుతాం. నీలాంటి 4 ఆకురోడీలు 4 ఆకులు నాకెళ్తే నాకేం ఊడదురా. కాళీగారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు సార్. ఎవడన్నమైనా ఒక్కసారి తింటే చచ్చే వరకు వాడికి విశ్వాసంగా ఉండాలని. మర్యాదగా ఇల్లు అడిగితేనే ఆ కాళీగాడికెళ్ళి చెప్పావే, నిన్ను కొడితే ఎవరికిరా చెప్తా? ఆ దేవుడికా? చూడు బ్రదర్, బెజవాడకు అలవాటుంది. మాట వినని శత్రువుకైనా ముందు మర్యాదగా చెప్తాం. కాదు కుదరదు అని నీలాగా ఫోజు కొడితే ఇలాగే రోడ్ల మీద పరిగెట్టించి మరీ చంపుతా. మీ పని పూర్తయింది బ్రదర్. మీరు హ్యాపీగా వెళ్ళి మీ ఇంట్లో ఉండండి. చాలా థ్యాంక్స్ సార్. భలే మరి, అలాంటిదేమాత్రం వెళ్ళండి. మళ్ళీ కలుస్తాను సార్.
నమస్తే అన్న. నమస్తే బాగున్నావా? ఏరా కాశీ, బాగున్నావా? బాగున్నాను. ఏ కృష్ణ బాగున్నావా? ఏంటి విజయన్న? చెప్తాంటి ఆ నానిగాడిని వీధుల్లో తరిమి తరిమి చంపావంట. ఏ కృష్ణ ఏమైపోయావయ్యా రా కూర్చో. అన్నయ్య ఇక్కడ ఎవడు ఫోన్లో? ఆ నాన్నగానే మీరు లేపేశారు కదా, ఆ. వాళ్ళ మామ సాగర్ ఒకటే గోల. చెప్పు సాగర్. ఏంటి కాళీ గారు ఇలా చేశారు? నాని నా మేనలుడండి. వాడిని కంచిక చెరల నుంచి తీసుకొచ్చి నా బిజినెస్ లన్నీ అప్పచెప్పి వాడిని కొద్ది కొద్దిగా డెవలప్ చేస్తూ ఉంటే మీ వాళ్ళు ఆ కారణంగా వాడిని చంపేశారు. ఈ బెజవాడలో కారణం లేకుండా ఎవడు ఎవడిని చంపడు సాగర్. అది నీకు బాగా తెలుసు. వాడి వల్ల మీకేమైనా ప్రాబ్లం ఉంటే ఒక్క మాట నాతో చెప్పుండొచ్చు కదా కాళీ గారు. నేను వాడిని కంట్రోల్ చేసేవాడిని కదా. పరిస్థితులు చేయి దాటి నేను ఒకడిని లేపేయాల్సి వస్తే ఇంకొకడికి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోను. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బుర్రపాటు చేసుకోకు. యాండి, మీకు తెలుసు కదా కృష్ణ మా కాలేజీలో నా జూనియర్ అని. ఆడపిల్లల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే వణికిపోయేవాడు. అలాంటిది ఇప్పుడు ఈయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే బెజవాడ మొత్తం వణికిపోతుంది. ఏం కృష్ణ, మాకి స్టోరీ ఎప్పుడు చెప్పనేలేదే. ఏ పాప వాడిని వదిలేసేయండి. రే కృష్ణ, ఎందుకు చంపావు నానిగాడిని? ఎవరిని అడిగి చంపావు? నేను ఎప్పటి నుంచో వాడిని మన గ్రూప్ లోకి లాగాలని ట్రై చేస్తుంటే వీడు వెళ్ళి వాడిని కౌంటర్ వేసేశాడు. ఎవరిని అడగకుండా ఎవరిని అడిగి లేపావు? ఏయ్! అయ్యో, వాణ్ణి లేపేయమని చెప్పింది నేనే. మన దమ్మెప్పుడు ఒకణ్ణి లోపలికి లాగితే పెరగదురా, ఒకణ్ణి లోపలికి పంపితే పెరుగుతుంది. నోరు మూసుకుని లోపలికెళ్ళు. అది కాదని ఆ కృష్ణ. ఏయ్! పో. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడాలో తెలియదు వెధవకి. బయలుదేరుతామన్నయ్య. ఎక్కడికి రా? వీడిని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. పనులున్నాయి, వెళ్ళి చూసుకోవాలి. రేయ్, నీ చిన్న తమ్ముడు ఎక్కడ? రే శివ, ఎక్కడున్నావు? అది బయట ఉన్నానయ్యా. మీ వదిన స్వగృహలో స్వీట్స్ ఏదో ఆర్డర్ ఇచ్చిందంట. వచ్చేటప్పుడు అవి తీసుకొని రా. సరే అన్నయ్య. నమస్తే బాబు. ఈయనేనండి విజయకృష్ణ గారంటే. కూర్చోండి. ఈ ఇంటికి పెద్ద, మన ఊరికి పెద్ద అయిన కాళీప్రసాద్ గారికి పొద్దున్న లేస్తే అన్ని ఈయనే. ఎవరి తల ఉంచాలన్నా ఎవరి తల తుంచాలన్నా అన్ని ఈయన చేతుల మీదగానే జరుగుతాయి. ఏంటండి ఇంత లేటు? నేను ఎప్పుడు రమ్మన్నాను, మీరు ఎప్పుడు వస్తున్నారు? ఏయ్, నేనే నీలాగా షాపింగ్కి వెళ్ళి రావట్లేదు. మర్డర్ చేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళి వస్తున్నాను. మ్యాటర్ సెటిల్ చేసుకొచ్చేసరికి కొంచెం టైం పట్టింది. వాళ్ళు వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా? త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. అలాగే. ఏయ్, నీకు ఇది శాంతుది నిమ్మంది. నమస్తే బాబు. ఈయనేనండి జయకృష్ణ, పెళ్లి కొడుకు. నమస్తే బాబు. నమస్తే నమస్తే. కాఫీలో వచ్చాయండి? అయిన బాబు. పర్లేదు, కూర్చోండి కూర్చోండి. ఈయన విజయకృష్ణ గారి పెద్ద తమ్ముడు. ఎప్పుడు విజయకృష్ణ గారి పక్కనే ఉంటాడు. ఆయన చేసే ప్రతి పనులోనూ ఈ నష్టం కూడా ఉంటది. మనకే పర్లేదు. కూర్చోండి కూర్చోండి. నమస్తే బాబు. మూడో తమ్ముడు శివకృష్ణ. నమస్తే బాబు. నమస్తే అండి. కాలేజ్ స్టూడెంట్, ఇంకా పెళ్లి కాలా, బ్యాచులర్. మీ అన్నయ్యకి ఎలాగూ పెళ్లి కుదిరిపోయింది బాబు. మీకు కూడా అమ్మాయిని చూడమంటారా? అవసరం లేదండి, కాలేజ్లో ఆల్రెడీ నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మీరు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడే పెళ్లి. అయితే ముహూర్తాలు అవి పెట్టించి మీకు కబుర్ చేస్తా. సరేనా? నమస్తే. వస్తామండి. పదండి. మనకేం పర్లేదు. రే శివ, ఎవర్రా అమ్మాయి? గీతాంజలి. వారం రోజుల క్రితం నడి రోడ్డు మీద మర్డర్ జరిగితే చూడలేదంటారా? పిచ్చగా ఉందా? మర్డర్ ఎవరు చేశారో మీకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు.
ఇంతకు ముందు ఆఫీసర్స్ కథలు చెప్పినట్టు నాకు చెప్తే నమ్మే రకం కాదు నేను. ఆ హత్య జరిగిన చోట చూసిన ప్రతి వాడిని తీసుకొచ్చి స్టేషన్ లో పడేయండి. ఒక అరగంటలో నేను వస్తాను. అర్థమైందా? రోజు రోజుకి రెచ్చిపోతున్నారు చెత్తనాయాళ్ళు. బాయ్ డాడ్. గీత, ఎస్ డాడ్. మీ కాలేజీలో శివకృష్ణ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? శివ వాడేవుడు? అదేనమ్మా, ఆ రౌడీ విజయకృష్ణ గారి తమ్ముడు. వాడు మీ కాలేజీలో చదివేది. వాడు తెలుసా నీకు? అతని గురించి మా ఫ్రెండ్స్ అంటుంటే విన్నాను గానీ నేనెప్పుడు చూడలేదు. ఎనీ ప్రాబ్లం? సరే, వాడు గాని వాడన్న విజయకృష్ణ గారి యాక్టివిటీస్ మీ కాలేజ్ చుట్టుపక్కల ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయి. చూడండి డాడీ, మీరు నాకు ఫీజు కట్టి కాలేజ్కి పంపించేది బుక్స్ లో ఏముందో తెలుసుకోవడానికి గానీ కాలేజ్లో ఎవడేంటో తెలుసుకోవడానికి కాదు. సారీ. రే, అసలు ఏమనుకుంటున్నారా నీ గురించి నువ్వు? ఫోన్ చేస్తే కట్ చేస్తావు, కనీసం SMS కూడా ఇవ్వవు. వెదో సిగరెట్ తాగుతూ కట్టింగ్ చూడు. ఏ పెద్ద రౌడీ తమ్ముడు అని ఫోజా? మా అన్నయ్య రౌడీ అంటే మర్యాదగా ఉండదు. చా, మనుషుల్ని రోడ్డు మీద చంపేస్తే రౌడీ అనక హీరో అంటారా బాబు? వాడు చచ్చాడన్న ఏరియా అంతా పండగ చేసుకుంటున్నారే. హలో, నేను పొద్దున్న లేస్తే తిరిగేది నీతో అని తెలిస్తే మా నాన్న గుండాకి చేస్తాడు. ఎవడేదనుకుంటే నాకేంటి? మా అన్నయ్య. ఓ మహానుభావ, ఆపుతావా? పొద్దున్న మా నాన్న పీకిన క్లాస్ కి బుర్ర వేడెక్కిపోయింది. ఇప్పుడు నువ్వు పీకితే అది పేలిపోతురా. ఈరోజే ఊర్లోకి కొత్త సినిమా వచ్చిందిరా బాబు. నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి 2 టికెట్లు సంపాదించావంటే మన ఇద్దరు హ్యాపీగా చూడొచ్చు. శివ, ఏంట్రా ఈ రష్? ఈరోజు మనకు టికెట్లు దొరుకుతాయంటావా? నువ్వు కమిషనర్ కూతురు అని చెప్పి లోపలికి వెళ్ళి టికెట్లు తీసుకురా. ఒరే శివ, క్యూలో దూరితే మెడబెట్టి తోసేస్తున్నారా? చాలా ట్రై చేశాను రా. నువ్వే అలాగని ఇప్పించరా. రేయ్, నాకే టికెట్లు దొరకట్లేదు, మధ్యలో మీరేంట్రా? బాబు నమస్తే. బాబు నమస్తే మేడం. బాబు మీరు చెప్పినట్టే బాలకనెత్తో నొక్కేశారు. అవునా? ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. బాబు ఎక్కడో అక్కడ నెట్టేద్దాం బాబు. అయితే అన్నయ్య గారిని అడిగిన చెప్పండి. చెప్తానులే, తప్పకుండా. ఓకే అండి. రాగిత, పద పద. ఏం ఇన్ఫ్లుయెన్స్ రా బాబు. నాకు ఉన్నాడు బాబు, పేరు చెప్తే బెజవాడలో కప్పు కాఫీ కూడా దొరకదు. హ.